వియత్నాంలో విషాదం చోటు చేసుకుంది. భారత్ నుంచి దాదాపు 250 మంది మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు వియత్నాంకి విహారయాత్రకు వెళ్ళడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 10:30 గంటల సమయంలో వియత్నాంలో ఉన్నటువంటి సముద్రంలో బోటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా బోటు బోల్తా పడడంతో దాదాపు దాంట్లో ఉన్నటువంటి చాలామంది సముద్రంలో గల్లంతు కావడం జరిగింది. దీంట్లో దాదాపు భారత్ నుంచి మొత్తం 250 మంది వెళ్ళగా దీంట్లో 75 మంది తెలుగువారు ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది, దాదాపు 75 మంది ఈ మొబైల్ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ వియత్నాం వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా ఒకసారిగా అంటే 2-3 బోట్లు మాట్లాడుకొని వెళ్తుండగా దాంట్లో ఉన్నటువంటి ఒక బోటు ఒక్కసారిగా బోల్తా పడడంతో అలల తీవ్రత ఎక్కువ కావడంతో ఈ బోల్తా పడిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. బోల్తా పడడంతో ఒక్కసారిగా అందరు గల్లంతయ్యారు. ఇప్పటివరకు దాదాపు 18 నుంచి 20 మంది మృతి చెందినట్లు అధికారికంగా చెప్పడం జరిగింది. దీంట్లో ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు 5-6 మంది మృతి చెందినట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది. తెలంగాణ వారు కూడా ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి వారి వివరాలన్నీ కూడా ఇప్పటికే సేకరిస్తున్నారు. బోల్తా పడినటువంటి బోటులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగు వారితో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎవరెవరైతే వియత్నాం వెళ్ళడం జరిగిందో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి ఉంటే మాత్రం కొన్ని హెల్ప్ లైన్ నంబర్లు కూడా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ నంబర్కి వాళ్ళ సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు అన్నింటినీ కూడా మేము తెలుసుకొని తెలియజేస్తాం కుటుంబ సభ్యులకు అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వియత్నాం వెళ్ళినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బంధువులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇప్పటికే అక్కడ మృతి చెందినటువంటి వాళ్ళు ఎవరు, బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియని ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. ఎవరు బోట్లో మునిగిపోయారా లేకపోతే వాళ్ళు బయటే ఉన్నారా, వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనే సమాచారం తమకు తెలియడం లేదని చెప్పేసి కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా వారి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా కూడా వియత్నాంలోకి వెళ్ళినటువంటి తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే దీంట్లో 18 మంది నుంచి 20 మంది వరకు అధికారికంగా చనిపోయినట్టు కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. మరికొంతమంది మృతదేహాలు ఇంకా వెతుకుతున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో స్పెషల్ బోట్లు అదేవిధంగా గజ ఈతగాళ్ళు వాళ్ళందరినీ కూడా సముద్రంలో ఎక్కడెక్కడైతే వీళ్ళందరూ డెడ్ బాడీస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో ఉన్నారన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు హెల్ప్ లైన్లు అయితే నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా బాధితులు కానీ అక్కడ ఉన్నటువంటి వియత్నాం వెళ్ళినటువంటి మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని చెప్పేసి కూడా అటు ఏపీ నుంచి తెలంగాణ నుంచి అధికారులు అయితే మొబైల్ నంబర్స్ని ఇవ్వడం జరిగింది. సో కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా తమను సంప్రదించాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు.